ఏమ్రా మిఠాయి పప్ప, మిఠాయి మిఠాయి. మా వాడు పీచ్ మిఠాయి అంటే ఎగురుతాడు. పీచ్ మిఠాయి చూసారా? మిఠాయి మిఠాయి. కెమెరానే చూస్తున్నాడు. మిఠాయి మిఠాయి. ఓం చూస్తారవే, ఓమే ఓం చూస్తారవే. పీచ్ మిఠాయి, మిఠాయి మిఠాయి, పీచ్ మిఠాయి. ఎక్కువ ఎగురుతాడు. మిఠాయి మిఠాయి చేసినాడు. మిఠాయి మిఠాయి, పీచ్ మిఠాయి. ఇలా డే అంతా గడిచిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నైట్ అవుతుంది. నైట్ 8 o'clock. మేము నైటే వ్లాగ్స్ అయితే తీసుకోవడం అయితే కుదురుతుంది. డే అంతా అయితే ఏదో ఒక పని అయితే ఉంటుంది అనమాట. ఈరోజు అయితే ఒక 50 kilometers అయితే వెళ్ళేసి వచ్చినాం. నేను చిన్న హెతాన్షుని కూడా తీసుకొని వెళ్ళాం అనమాట. నేను చిన్న హెతాన్షు, హెలెను, సౌరభు వాళ్ళ అమ్మ అయితే ఇంట్లోనే ఉన్నారు. అందుకోసమే ఇంటికి వచ్చేసరికి అంతా జిడ్డుగా ఉంది. ఇంకా మొహం కూడా కడుక్కోలేదు. బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన. కాకపోతే జర్నీ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. చాలా డేస్ తర్వాత, చాలా మనసు తర్వాత వెళ్ళినాం అనమాట. అంటే మేము ప్రతి 1 monthకి ఒకసారి వెళ్ళేది. ఈసారి మాత్రం చాలా డిలే అయింది. ఎందుకంటే ఎప్పుడు చూడు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని వదిలి వెళ్ళలేము. ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాలనుకొని ఒకరినైతే తీసుకొని వెళ్దాము. హెలెన్ అయితే చెప్పిన మాట వింటుంది. వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది వింటుంది అనమాట. అందుకోసమే హెలెన్ ఇంట్లో ఉంచి వెళ్ళాము. అలాగే ఎవరంటారు, మా హెలెన్ చెప్పినట్టు వింటుందండి. నిజంగా అన్యాయం కాదు, న్యాయంగానే మాట్లాడుకోవాలి. మా మిఠాయి అయితే ఇక అస్సలు ఎవరు చెప్పిన మాట వినాల్సిన అవసరం లేదు. పాకుతానే ఉంటాడు. ఇప్పుడు చూడండి కెమెరా దగ్గరికి ఎట్లా వస్తాడా. మిఠాయి మిఠాయి, పీచ్ మిఠాయి, మిఠాయి, పీచ్ మిఠాయి, మిఠాయి మిఠాయి. వాడికి అట్లా అంటే బాగా సిగ్గు అనమాట. బాగా నవ్వుతాడు. మరి ఎందుకు నవ్వుతాడో ఏమో నాకేం తెలియదు. కింద వేయమన్నారు చాలామంది కూడా, ఎందుకంటే పాకుతూ ఉంటారు కాబట్టి. మరి అంత జాగ్రత్తగా మీరు మంచాల పైన బెడ్ల పైన అట్లా పెట్టొద్దు, కింద వేస్తేనే వాళ్ళు పాకుతారని చెప్పినారు. కాకపోతే మా వాడికి సిగ్గు ఎక్కువ అనమాట. అందుకోసమే తలకాయ కిందకి కొట్టుకుంటూ ఉంటాడు. అందుకోసమే అందుకోసమే ఒక టవల్ అయితే వేసి ఎప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ ఎవరైనా ఒకరు ఉండాలి. లత అయినా, నేనైనా, చిన్నైనా అంతే. పాలు కడుతున్నాడబ్బా, పాలు కడుతున్నావే. మళ్ళీ దీనికి కూడా సిగ్గే. పాలు కడితే కూడా సిగ్గేనా? కొంచెం బయట కొంచెం పాలు ఉన్నాయి. అమ్మ 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 చూడండి, బాగా ఎక్కువ టైం పాస్ అనమాట మా మిఠాయి తోటి కదా. చిన్న ఇస్తానండి ఇప్పుడు. చిన్న సౌరభు వనైనా రావాలండి. వాళ్ళ పెద్దనాయన దగ్గర రావాలని చూడండి. పాకడం స్టార్ట్ చేసినాడు మా వాడు. కాకపోతే కొంచెం ఘోరంగా పాకుతాడు అనమాట. తలకాయ కింద కొట్టుకుంటా. అందుకోసం ఒక టవల్ అయితే ఎప్పుడు సేఫ్ సైడ్ అయితే పెడతాము. హెలెను మళ్ళీ రబ్బర్ తీసేసినావా? ఓ మమ్మీ గాడు రబ్బర్ ఎందుకు తీసేసినావు మమ్మీ? వీళ్ళకైతే అంతే, తలకు రబ్బర్ అయితే అస్సలు ఉంచారండి. అయినా మళ్ళీ అటు తిరిగినావే సౌరభు. మా హితాన్షి అయితే పడుకున్నాడండి. కొంచెం వానికి జర్నీ చేసి వచ్చేసరికి అంత డల్ అయిపోయింది. అమ్మ రబ్బర్ చూడు, రబ్బర్ ఇప్పో, వేసుకో మమ్మీ వేసుకో. అగో హితాన్షి మళ్ళా చూడు లేచాడని తిడతాడు. మీ అక్కకు రబ్బర్ వేస్తాడు. వాళ్ళ అక్కను అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. మా ఓడితో ఒక బుజ్జి సూపర్ బ్లాగ్ అనమాట. మా ఓడి పాకేది ఫస్ట్ టైం వీడియోలో చూపిస్తున్నా. బోల్లా పడ్డది ఒక వీడియోలో చూపించిన. ఇప్పుడైతే పాకుతున్నాడు. అబ్బా పాకుతున్నాడే. కాకపోతే టవల్ మాత్రం వదలట్లేదు వాడు. టవల్ దెబ్బ తగులుతుంది నాన్న కూడా తెలుసా చిన్న. పట్టుకొని మాత్రం అట్లా పాకుతానే ఉన్నాడు. అబ్బా అమ్మా తమ్ముడిని ఆశీర్వదిస్తున్నావా? అబ్బా మమ్మీ గారు వాళ్ళ పెద్దనాయన దగ్గరికి ఏదో వచ్చినాడు. మా మిఠాయి మిఠాయి కానీ జుట్టు ఇట్లా వచ్చిందే. సిగ్గుపడుతున్నాడు మా మిఠాయి. మిఠాయి మిఠాయి అమ్మ చాలా సిగ్గు. మిఠాయి మిఠాయి, మిఠాయి మిఠాయి, బూరు మిఠాయి, పీచ్ మిఠాయి. నువ్వు మిఠాయి కదా
మా వాడు కూడా లాస్ట్కు బ్రహ్మం స్వామిని చూస్తున్నాడు. అందరికి పిల్లలు మా ఇంట్లో ముగ్గురు స్పెషల్ అనమాట. అందుకోసమే బ్రహ్మం స్వామిని చూస్తూ ఉంటారు. లైటింగ్ అయితే అప్ అండ్ డౌన్ అవుతుంది. ఎందుకంటే కొంచెము సరిగ్గా నేనైతే లైటింగ్ అయితే సెట్ చేసుకోలే. ఉన్న లైటింగ్ తోటే వీడియో అయితే చేస్తున్నాము. అంటే కెమెరాలో అట్లా లైటింగ్ సెట్ చేస్తారు కదా, అట్లా నేనేం సెట్ చేయలేదు వీడియోలో. మా హెయిర్ అయితే టవల్ వేస్తాను. యాడికి పోతున్నావు అమ్మ? కరువు పని పోతున్నావా? ఎండాకాలం అయిపోయింది కాబట్టి కరువు పని లేదు. పోదామా? పోదామా? ఏం మూడు దుడిసాలనా? అబ్బా మూడు దుడిసేది అందుకు టవల్ తెచ్చి మాకు ఇస్తాను. మూడు దుడిసామని కదమ్మా. ఏంటంట వీళ్ళు ఇప్పుడైతే సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు ఎత్తే మాత్రం వాడిని ఎత్తుకోవాలి, వానితోటే ఉండాలి. వాడి మెలకు వస్తుంది పులికి. కింద పడతారు. వాళ్ళు లేవగానే ఏడుస్తారు చూడండి. ఎందుకంటే మన పెద్దనాయన ఎత్తుకోవాల్సింది వాడిని. లేచినాడు. మమ్మీ మరి నాకు ముద్దు పెట్టదంట. పాపం మా యదాన్స్ అయితే కొంచెం జిడ్డున్నాడు. ఎందుకంటే అందరం జర్నీ చేసి వచ్చినాము, అలసిపోయినాడు అనమాట. జుట్టు మాత్రం చూడండి ఎంత చింగిరి బింగిరి ఉందా. బజ్జ అబ్బా సినిమా అయితే పెట్టామండి. అది మధ్యలో అయిపోయింది. ఏం చేయాలి, వైఫై అయితే సరిగ్గా రావట్లేదు. అది కొంచెం ఇబ్బంది ఉంది. అందుకోసమే అట్లా తెల్ల స్క్రీన్ అయితే వస్తుంది. ఇప్పుడు నార్మల్ టీవీ అయితే పెట్టాలా. యూట్యూబ్లో మూవీ ప్లే అవుతూనే అయిపోయింది అనమాట. అది ఏం చేయాలి, అది కొంచెం గజిబిజిగానే ఉంది నాకు. మంచిగా అంటే ఒక హాఫ్ వరకు అయితే చూసినాం. కదా సినిమా సగం వరకు సినిమా చూసిన తర్వాత నెట్ రావట్లేదు అనమాట. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తాం కదా, కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేస్తే మాత్రం ఇక్కడ అంతరాయం ఉంది, మీ దగ్గర కొంచెం మేము రిపేర్లు చేస్తున్నారు, రేపు మళ్ళీ ఇదే టైం పడుతుంది, లేకపోతే మార్నింగ్ వరకు వాళ్ళ వాళ్ళు ఎవరో వస్తారంట. వచ్చిన తర్వాత కొంచెం చినుకులు పడుతున్నాయిలేండి, కంప్లైంట్ రేజ్ చేయండి అన్నారు. మరి ఏమవుతుందో ఏమో, రేపు అయినా వస్తుందో రాదో చూద్దాం. నెట్ అసలు ఇక పొద్దు కదా, ఇవాళ రేపు నెట్ అంటే అందరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. మెయిన్గా అయితే వీళ్ళు లూలు కిడ్స్ అయితే అవన్నీ అయితే చూస్తారనమాట. ఇప్పుడు లూలు కిడ్స్ రాకపోతే ఇప్పుడు మాకైతే సగం నెట్ అంతా మొత్తం బొమ్మలకి అయిపోతుంది. వైఫై పెట్టించిందే వాళ్ళ కోసము. నైనా లూలు కిడ్స్ చూస్తావా? అటు కాదు, ఇటు బజ్జు నైనా. అబ్బా మా సౌరభ్ అయితే నీళ్ళు తాగుతున్నాడు. ఏమిటైనా నాలుగు తాగుతున్నావా? కొందరు అంటే వాళ్ళకి తెలియక అడిగినారు కామెంట్లలో, మీ పిల్లల జుట్టు ఎక్కువగా ఉంది కటింగ్ చేయండి అని అన్నారు. వాళ్ళకి ఇంకా పుట్టెంటికలు తీయలేదు కాబట్టి జుట్టు అయితే ఇట్లుందండి. పుట్టెంటికలు తీసేనైతే జుట్టు ఏమి ఉండదు. ఇక పుట్టెంటికలు అయితే ముగ్గురికి ఒకసారి తీయాలని అనుకుంటున్నాము. మంచి టైము, సంవత్సరాలు, నెలలు అవన్నీ చూసుకోవాలంట. అంటే కొందరికేమో నెలలు చూసుకోవాలి, ఎందుకంటే బాబు నెలల బాబు కాబట్టి వాడికి నెలలు చూసుకోవాలి. వీళ్ళు సంవత్సర పిల్లలు కాబట్టి వీళ్ళ సంవత్సరాలు వాళ్ళ నెలలు అన్నీ చూసుకున్న తర్వాతనే జుట్టు అయితే తీయాలన్నమాట పుట్టెంటికలు. అందుకోసమే కొంచెం టైం పడుతుంది. అంతవరకు మాత్రము వీళ్ళ జుట్టు అయితే ఇట్లనే ఉంటుంది. ఇంకెంత పెరుగుతుందో జుట్టు, అంతే కదా. గందరగోళంగానే ఉంటుంది. ఇల్లు కూడా నీట్గా ఉండదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కింద పడేస్తూనే ఉంటారు, మనం సర్దుకుంటానే ఉండాలన్నమాట. అంతే, అంత నీట్గా ఉంటే చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఎందుకు అవుతుంది? పెద్దోళ్ళు అయిన తర్వాత ఆల్రెడీ మనం ఎంత గందరగోళం చేయమన్నా కూడా వాళ్ళు చేయలేరు కదా.